మీకు చేతులు కాళ్ళు తిమ్మిర్లుగా అనిపిస్తున్నా, కొన్ని విషయాలు మర్చిపోతున్నట్టు అనిపిస్తున్నా ఈ వీడియో తప్పకుండా చూడండి. సాధారణంగా విటమిన్ B12 డెఫిషియన్సీ అనేది వెజిటేరియన్స్లో మాత్రమే ఉంటుంది అనుకుంటున్నారు, కానీ నాన్ వెజిటేరియన్స్లో కూడా ఈ సిమ్టమ్స్ కనిపిస్తే విటమిన్ B12 డెఫిషియన్సీ ఉండొచ్చు. విటమిన్ B12 అనేది మన బ్రెయిన్కి, మన నర్వ్స్కి చాలా ఇంపార్టెంట్ అయిన ఒక విటమిన్. ఈ విటమిన్ B12 మన నర్వ్స్ చుట్టూ ఉండే ప్రొటెక్టివ్ కవర్ని అంటే మైలిన్ షీట్ని మెయింటైన్ చేస్తుంది. మైలిన్ కానీ డ్యామేజ్ అయితే నర్వ్ సిగ్నల్స్ స్లోగా ట్రావెల్ చేస్తాయి. అటువంటి విటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు మనకి ప్రాబ్లమ్స్ ఈ రూపంలో కనిపిస్తాయి. ఫస్ట్, హ్యాండ్స్లో, లెగ్స్లో తిమ్మిర్లు రావడం, మంటలు పుట్టడం. సెకండ్, మెమరీ ఇష్యూస్ రావచ్చు, అలాగే కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది అండ్ మూడ్ స్వింగ్స్ కూడా వస్తాయి. థర్డ్, బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు, అంటే నడిచినప్పుడు తోలడం. సివియర్ కేసెస్లో స్పైనల్ కార్డ్ ఇన్వాల్వ్మెంట్ కూడా జరగచ్చు. ఈ విటమిన్ B12 డెఫిషియన్సీ రిస్క్ ఎవరికి ఎక్కువగా ఉంటుందంటే పెద్దవారిలో, వెజిటేరియన్స్లో, అలాగే కొన్ని రకమైన షుగర్ టాబ్లెట్లు తీసుకున్న వారిలో, చాలా రోజులుగా గ్యాస్ టాబ్లెట్లు యూజ్ చేస్తున్న వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే సింపుల్ బ్లడ్ టెస్ట్తో విటమిన్ B12 డెఫిషియన్సీని డిటెక్ట్ చేసుకోవచ్చు. ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. ఈ సిమ్టమ్స్ని ఇగ్నోర్ చేయకండి, ఇమీడియట్గా టెస్ట్ చేయించుకోండి.